సో ఏం చేయదలుచుకుంటున్నారు సార్? రాజధాని రైతుల్ని 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ రైతులకే ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు. గత 5 సంవత్సరాల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో కూడా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వలేదు. మరి ఇప్పుడు నిర్మాణం ఏ మేరకు పూర్తి అవుతుంది? మళ్ళీ ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, మీకు డిబేట్ లో పాల్గొన్న లింగంనేని శివరాం ప్రసాద్ గారికి, అలానే బాలాజీ గారికి, వంగవీడి నరేంద్ర గారికి నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాజధానికి భూసేకరణ ఇవాళ తప్పనిసరిగా మరి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకి అన్ని రకాలుగా ల్యాండ్ పూలింగ్ కావాలి. అవును, ల్యాండ్ పూలింగ్ అనేది కంపల్సరీ అవసరం. ఇది గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో చేసిన ల్యాండ్ పూలింగ్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎక్కడో చెప్పలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. దానివల్ల రాష్ట్రం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఇవాళ మనకి అటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్రకు కానీ విజయవాడ సెంటర్ ప్లేస్. మనకి విజయవాడ సెంటర్ ప్లేస్ అయినప్పుడు విజయవాడని అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలి. విజయవాడ, గుంటూరు అంటే ఇవాళ హైదరాబాదు, బెంగళూరు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో మన రాజధాని కూడా హైదరాబాద్కి, బెంగళూరుకి మించి, చెన్నైకి మించి అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ల్యాండ్ పూలింగ్ అవసరం. దీన్ని నేనైతే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, జనసేన పార్టీ నుంచి కానీ వ్యక్తిగతంగా కూటమి ప్రభుత్వం తరపున దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో 33,000 ఎకరాలని 29 గ్రామాల రైతులు ఇచ్చినందుకు, స్వచ్ఛందంగా ఇచ్చినందుకు మరి దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోలేకపోయాం. తప్పనిసరిగా వారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు, అనుభవం ఉంది. ఆయన పోలవరం రాజధాని అనేది మరి 2 కళ్ళుగా చూసుకుంటూ ఆయన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి తప్పిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ఇంకా భవిష్యత్తు రాబోయే 10-15 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాల దృష్టి కాదు, రాబోయే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం మనకి. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ తాత్కాలిక సరిపోతుంది. భవిష్యత్తులో గన్నవరంలో ఇంకా ల్యాండ్ లేదు మనకి. మళ్ళీ అంతర్జాతీయ హైదరాబాద్, శంషాబాద్ ఎన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే అంత స్థాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. బెంగళూరులో ఎలాంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. అలాంటి ఎయిర్పోర్ట్ మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా మనకు అవసరం. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనకి భూసేకరణ జరగాలి. అలానే రైల్వే లైన్ కొత్తగా ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి రాజధాని తుళ్ళూరు వరకు, రాజధాని వరకు రైల్వే లైన్ వేస్తున్నారు. 56 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తున్నారు. అలానే నంబూరు దగ్గర పెద్ద రైల్వే స్టేషన్, ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ కూడా కట్టాలని చెప్పి దాన్ని కూడా రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇవన్నీ కావాలంటే తప్పనిసరిగా ల్యాండ్ అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ల్యాండ్ పూలింగ్ అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్సీపీ గనక అవకాశం వస్తే వాళ్ళు మళ్ళీ 3 రాజధానులు అనే నినాదాన్ని ఎత్తుకుంటే మరి ఈ భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? సో ఆ భయం ఉంటుంది కదా. అంటే 15 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంటుంది అనేది మీ కాన్ఫిడెన్స్, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాం అనేది వారి కాన్ఫిడెన్స్. మరి ఆ రైతులు నలిగిపోతున్నారు కదా ఉదయభాన్ గారు, మరి వారి పరిస్థితి ఏంటి? రాబోయే 4 సంవత్సరాలు మనకి వ్యవధి ఉంది. ఇవాళ 4 సంవత్సరాల 2 మాసాలు వ్యవధి ఉంది మనకి. నేను అనుకుంటాం 1-2 మాసాల్లోనే కొన్ని వేల మంది కార్మికులు రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటారు. ఈ 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటది. ఈ 4 సంవత్సరాల డెవలప్మెంట్ ప్రజలు చూస్తారు. చూసి తప్పనిసరిగా ప్రజలు మంచి తీర్పిస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంటే ప్రతి వారు స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారి నేతృత్వంలో కాబట్టి బాలాజీ గారు మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. బాలాజీ గారు మ్యూట్ లో పెట్టుకోరా ఒకసారి. మీరు పక్కన ఎవరితో మాట్లాడే పని అయితే మ్యూట్ లో పెట్టుకోండి బాలాజీ గారు. రైట్, ఉదయభాన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మేమేమంటానంటే రాబోయే ఇవాళ మనం సింగిల్ రోడ్డు చూసాం, సింగిల్ రోడ్డు చూసాం. ఒక బస్సు, ఆర్టీసీ బస్సు వస్తే కార్ తప్పుకునేది కాదు, రోడ్డు దిగేవాళ్ళు. అలాగే డబల్ రోడ్ చూసాం. మనమే మళ్ళీ 4 లైన్ చూసాం. 4 రోడ్ల రహదారి ఉంటేనే ఇవాళ కార్లు విపరీతమైన కార్లు సేల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ బైక్స్, 2 వీలర్స్ విపరీతంగా సేల్స్ పెరిగిపోయినాయి. గత మార్చి వరకు చూసుకుంటే ఇవాళ సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో అమ్మిన కార్లు, బైకులు ఎక్కడ లేవు. డెవలప్మెంట్ జరుగుతూ ఉంది.
ఇవాళ 4 లైన్స్ సరిపోట్ల 6 లైన్స్కి వచ్చాం మనం. 6 లైన్స్ రోడ్స్ అంటే మనకి ఎంత ల్యాండ్ పూలింగ్ కావాలి, మనకి ల్యాండ్ కావాలి, అవును. అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ కావాలి. రాబోయే రోజుల్లో 8 లైన్ కూడా కావాలి రోడ్లు. కాబట్టి అన్ని రకాలుగా ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతేనే మనకి సాఫ్ట్వేర్ కానీ మిగతా అవును. ఇతర ఫార్మా రంగ రాష్ట్రాల కంపెనీలు కానీ. వాళ్ళు మన వైపు వస్తారు. కాబట్టి హైదరాబాద్ లాంటి రాజధాని, బెంగళూరు లాంటి రాజధానులు మనకు కావాలంటే ల్యాండ్ పూలింగ్ తప్పనిసరి అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అవసరమే ఎవరైనా సార్. విమర్శిస్తే తప్పది. అయితే ఓకే. గతంలో 33,000 ఎకరాలు రైతులకు న్యాయం జరిగిందంటే తప్పనిసరి న్యాయం జరిగేది. అయితే గత ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం